హాయ్ ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు అక్వాబర్ తెలుగు. ఈ వీడియోలో నేను ప్రాపర్ వేలో అసలు బెట్ట ఫిష్ని ఎలా బ్రీడ్ చేయాలనేది చెప్పాను. ఈ వీడియో మీరు లాస్ట్ వరకు చూసినట్లయితే మీకైతే క్లియర్గా అర్థమైపోతుంది. ఈజీగా మీరు బెట్ట ఫిష్ని బ్రీడ్ చేసుకోవచ్చు. మన తెలుగులో చాలా వీడియోస్ వచ్చినాయి, కానీ ఇంత క్లియర్గా అండ్ ఇంత డెప్త్గా వీడియోలో ఎవరో చెప్పి ఉండరు నాకు తెలిసి. ఈ వీడియో మీరు లాస్ట్ వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఏ టైంకి మెయిల్ బెట్టని యాడ్ చేయాలి, ఏ టైంకి ఫీమేల్ బెట్టని యాడ్ చేయాలి, ఏ టైంకి తీసేయాలనేది స్క్రీన్ మీద డే అండ్ టైంతో సహా నేను ఇచ్చుకుంటూ వచ్చాను. సో ఈ వీడియోని మీరు క్లియర్గా అబ్జర్వ్ చేసి క్లియర్గా విన్నట్టయితే మీకైతే చాలా ఈజీగా అర్థమైపోతుంది. అండ్ బ్రీడ్ చేసిన తర్వాత ప్రైస్ని ఎలా సేవ్ చేయాలో కూడా నేను లాస్ట్లో చెప్తాను. సో ఆ కంక్లూజన్ మాత్రం అసలు మర్చిపోకండి. ఫస్ట్ అయితే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. మనమైతే ఈ వీడియోలో ఈ పెయిర్ని అయితే బ్రీడ్ చేయబోతున్నాం. దీని గురించి మనం మాట్లాడుకుంటే ఇది వచ్చేసరికి బోల్డ్ రెడ్ హెల్బాయ్, ఇండోనేషియన్ లైన్ ఇది. కాకపోతే ఇది ఇండియాలోనే బ్రీడ్ అయింది. అంటే వీటి పేరెంట్స్ని ఇంపోర్ట్ చేయించి ఇండియాలోనే బ్రీడ్ చేశారు. అండ్ దీన్ని కలరేషన్ చూసుకోవచ్చు. ఫుల్ డార్క్ రెడ్ కలర్లో ఉంటుంది. టెయిల్ ఒకటే మనకి వైట్ అనేది వస్తుంది అనమాట. టెయిల్లో వైట్ వస్తుంది. అండ్ హెల్ బాయ్స్లో బ్లూ టెయిల్ వస్తుంది. అండ్ బాడీ మీద కూడా వైట్ లైన్, బ్లూ లైన్, బ్లాక్ లైన్స్ కూడా వస్తాయి అనమాట. సో ఇది వచ్చేసరికి కంప్లీట్ మెయిల్ వచ్చేసరికి బోల్డ్ రెడ్ హెల్ బాయ్. ఫీమేల్ వచ్చేసరికి లైట్గా బ్లాక్ది స్పాట్ అయితే ఉంది. కాకపోతే నాకు అంత బోల్డ్ రెడ్ది ఫీమేల్ దొరకలేదు. సో నేను దానికోసం అయితే నార్మల్ ఫీమేల్ అయితే తీసేసుకున్నాను. ఇప్పుడు మనం మెయిల్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఇది ప్లకాట్. మనం ప్లకాట్లో అయినా, ఫుల్ మూన్స్లో అయినా, హాఫ్ మూన్స్లో అయినా ఇవే చూసుకోవాలి మనం. మెయిల్ యాక్టివ్నెస్ చూడండి ఒకసారి. అండ్ మెయిల్ మీద ఎక్కడ చిన్న ఊండ్ లేదు, చిన్న దెబ్బ కానీ దాని ఫిన్ కట్ అవుతాం కానీ అట్లాంటివి ఏమీ లేవు. సో ఇలాంటి మెయిల్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి, మంచి హెల్దీ మెయిల్ని. అండ్ ఫీమేల్ ఫీమేల్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలంటే ఫీమేల్ కండిషన్ ఇప్పుడు చూస్తున్నారు కదా, ఫీమేల్ వచ్చేసరికి మెయిల్ సైజులో ఈక్వల్ ఉండాలి. కొంచెం చిన్నదైనా పర్లేదు, కానీ మరీ చిన్న ఫీమేల్తో బ్రీడ్ చేయకూడదు. ఎందుకంటే దాంట్లో ఎగ్స్ ఉండవు కాబట్టి బ్రీడ్ అనేది ఫెయిల్ అవుతుంది. అండ్ మరీ పెద్ద ఫీమేల్తో చేయకూడదు. అంటే మెయిల్ కన్నా సైజు పెద్దగా ఉన్న ఫీమేల్తో మనం ఎప్పుడు బ్రీడ్ చేయకూడదు. ఇప్పుడు ఈ ఫీమేల్ వచ్చేసరికి పర్ఫెక్ట్ సైజు. ఫీమేల్ కూడా ఫ్లేరింగ్ చేస్తుంది. ఫీమేల్ కూడా ఫుల్ యాక్టివ్ ఉంది. ఫీమేల్ మీద కూడా చిన్న దెబ్బ లేదు, దాని ఫిన్స్ ఎట్లాంటి కట్ అయ్యలేదు, ఇన్యాక్టివ్గా లేదు. సో మనం ఎప్పుడు సెలెక్ట్ చేసుకున్నా యాక్టివ్ పెయిర్ని సెలెక్ట్ చేసుకుంటే బ్రీడింగ్ అనేది సక్సెస్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ అనమాట. సో ఇట్లాంటివి తీసుకోండి. ఓహెచ్ఎం అయినా, ఫుల్ మూన్ అయినా, లేకపోతే మీరు ప్లకార్డ్స్ అయినా ఈ క్వాలిటీలో ఉన్న పెయిర్ని తీసుకోండి. అసలు బ్రీడింగ్ సెటప్ ఎలా సెట్ చేస్తాను చూడండి. నేను ఎప్పుడు బ్రీడ్ చేసేది వచ్చేసరికి ట్రేస్లో బ్రీడ్ చేస్తాను. ఇది వచ్చేసరికి ఒక 18 to 20 ఇంచెస్ ఉండే ట్రే. అండ్ హైట్ వచ్చేసరికి 8 ఇంచెస్. నేను వాటర్ ఫిల్ చేసింది వచ్చేసరికి 4 ఇంచెస్లో వాటర్ ఫిల్ చేశాను. ఎప్పుడు మనం బ్రీడింగ్ చేసేటప్పుడు, బెట్టర్స్ని బ్రీడ్ చేసేటప్పుడు వాటర్ లెవెల్ అనేది హై పెట్టుకోకూడదు. ఎప్పుడు మినిమం 4 ఇంచెస్, మ్యాక్సిమం 6 ఇంచెస్ హైట్ పెట్టుకోవాలి వాటర్, అంతే. దాని తర్వాత దీంట్లో ఈ వాటర్ వచ్చేసరికి ఏజ్డ్ వాటర్ అంటే ఏమీ లేదు, జస్ట్ ఒక 3 days వాటర్ని స్టోర్ చేసి మళ్ళీ అదే వాటర్ని నేను యూస్ చేస్తాను. అండ్ దీంట్లో నేను ఎల్లో లిక్విడ్, బ్లూ లిక్విడ్, మిథిలిన్ బ్లూ, ఆ బ్లూ, ఈ బ్లూ అనేది ఎటువంటి మెడిసిన్స్ యూజ్ చేయలేదు. జస్ట్ డ్రై ఇండియన్ ఆల్మండ్ లీఫ్ పెట్టాను. ఆ ఒక్క ఆల్మండ్ లీఫ్తో మొత్తం పనులన్నీ అయిపోతాయి అనమాట. ఈ ఆల్మండ్ లీఫ్ పెట్టుకోవడం మూలంగా చాలా యూసెస్ ఉన్నాయి. ఫీమేల్ ఈ ఆల్మండ్ లీఫ్ కింద హైడ్ అవుతుంది. బెట్ట ఫ్రైస్కి ఫస్ట్ ఫీడ్ కింద కూడా యూస్ అవుతుంది. అండ్ ఈ ఆల్మండ్ లీఫ్స్ యూజ్ చేయడం మూలంగా బబుల్ నెస్ట్ అనేది బ్రేక్ అవ్వదు అంత ఈజీగా. మనం డ్రై ఆల్మండ్ లీఫ్ యూజ్ చేసాం కాబట్టి కొంతసేపటి తర్వాత వాటర్ అనేది కలర్ అనేది చేంజ్ అయిపోతాయి అనమాట. ఇది గ్రీన్ కలర్లో చేంజ్ అవ్వలేదు, బ్లూ కలర్లో మీకు అట్లా కనిపిస్తుంది అంతే. కాకపోతే అవి కొంచెం బ్రౌనిష్ అండ్ ఎల్లోయిష్ కలర్లో ఉంటాయి ఆల్మండ్ లీఫ్ వాటర్. అండ్ దాని తర్వాత మనం ఒక బబుల్ వ్రాప్ అనేది పెట్టుకోవాలి. ఈ బబుల్ వ్రాప్ ఎందుకంటే నెంబర్ ఆఫ్ కేసెస్లో మెయిల్ బెట్ట అనేది బబుల్ వ్రాప్ ఎక్కడుందో అక్కడే బబుల్ నెస్ట్ అనేది చేస్తుంది అనమాట. దాంట్లోనే ఎగ్స్ అనేది పెడుతుంది. సో మీ దగ్గర బబుల్ వ్రాప్ లేకపోతే మీరు నార్మల్ ఇట్లా ప్యాకింగ్ కవర్స్ వస్తాయి కదా, ఆ కవర్స్ కూడా యూజ్ చేయొచ్చు. లేదంటే మనీ ప్లాంట్ లీఫ్ ఉన్న ఎటువంటిదైనా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే మనం మెయిల్ బెట్టను అయితే రిలీజ్ చేసాం. ఇక్కడ సర్కిల్ వేసా కదా, అక్కడైతే మన మెయిల్ బెట్ట ఉంది. నేను స్క్రీన్ మీద టైమింగ్ ఇస్తున్నాను. నేను ఏ టైంలో మెయిల్ బెట్టను వదిలాను, ఏ టైంలో ఫీమేల్ బెట్టను వదిలాను, ఏ టైంలో రిమూవ్ చేశాను అనేది మీకు క్లియర్ కట్గా టైమింగ్ ఇస్తాను. దాన్ని బట్టి మీరు మీ టైంని క్యాలిక్యులేట్ అయితే చేసుకోండి. ఇప్పుడు మెయిల్ బెట్టను నేను వదిలేసాను కదా, ఒక 2 hours అనేది గ్యాప్ వదలాలన్నమాట. ఎందుకంటే మెయిల్ అనేది ఆ ట్యాంక్ మొత్తం తిరిగి మొత్తం టెరిటరీ ఎట్లా ఉందో అది చూసుకుంటుంది. సో చాలామంది ఎట్ ఎ టైం మెయిల్ ఫీమేల్ వేస్తారు. కాకపోతే అదేంటంటే 50-50 ఛాన్స్, బ్రీడ్ అవుతే లేకపోతే లేదు. ఇప్పుడు చెప్పే మెథడ్ ఏంటంటే 99.9% వర్క్ అయ్యే మెథడ్ అనమాట, నేను పాటించే మెథడ్. సో ఫస్ట్ నేను మెయిల్ బెట్టను వదిలేస్తాను ట్యాంక్లోకి. దాని తర్వాత ఒక 1 hour గ్యాప్ ఆర్ 2 hours గ్యాప్ తీసుకుని ఫీమేల్ని వదులుతాను. ఫీమేల్ని డైరెక్ట్ ట్యాంక్లోకి వదిలేవచ్చే బ్రీడింగ్ ట్యాంక్లోకి అవి బ్రీడ్ చేసేసుకుంటే అంటే ఫైటింగ్ అవుతుంది అట్లా మధ్యలో. అలా చేయకూడదు. ఎప్పుడు మనం పార్టీషన్లో యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ వాటిలో రెండింటి మధ్యలో బాండింగ్ అనేది మనం క్రియేట్ చేసినట్టయితే ఫైట్ అనేది తగ్గుతుంది. చాలామంది వచ్చేసరికి డైరెక్ట్ మెథడ్ మాది, డైరెక్ట్ అటాక్.
సో సింపుల్ ఏంటంటే డైరెక్ట్ అటాక్ అంటే మెయిల్ ఫీమేల్ వేసేస్తారు, అవి బ్రీడ్ చేసుకుంటే ఫెయిల్ అవుతాయి, అంటే మెయిల్ చచ్చిపోతే ఫీమేల్ చచ్చిపోతుంది. సో ఇప్పుడు ఈ మెథడ్లో మనం పార్టీషన్లో యాడ్ చేసినట్టయితే వాటి మధ్యలో కొంచెం బాండింగ్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట. ఆ బాండింగ్ వల్ల ఏమవుతుందంటే వాటి మధ్యలో ఫైట్ అనేది తగ్గుతుంది. ఆబ్వియస్లీ ఫైట్ తగ్గినప్పుడు కంపల్సరీ అవి బ్రీడింగ్ అనేది చేసుకుంటే సక్సెస్ రేట్ అనేది ఎక్కువ ఉంటుంది మనకి. సో ఎప్పుడు మనం ఇట్లా ఒక గ్లాస్ కానీ కట్ చేసుకుని లేకపోతే ఏమన్నా బాటిల్ కట్ చేసుకుని ఒక పార్టీషన్లో యాడ్ చేసుకున్నట్లయితే ఫీమేల్ని, వాటి ఇద్దరి మధ్యలో కెమిస్ట్రీ అనేది బాండ్ అవుతుంది అనమాట. సో అది ఎలా కూడా ఇప్పుడు నేను మీకు వీడియోస్లో డైరెక్ట్ లైవ్లో చూపిస్తాను. సో మీకైతే క్లియర్గా మీకే తెలుస్తుంది. టైం అనేది కొంచెం చూసుకుంటూ ఉండండి, మీకు అయితే ఒక ఐడియా అనేది వస్తుంది అనమాట నేను ఏ టైంకి ఏం చేస్తున్నాను అనేది. ఇప్పుడు 2 అవర్స్ తర్వాత అయితే నేను ఫీమేల్ వదులుతున్నాను పార్టీషన్లోకి. మెయిల్ అనేది అక్కడ ఆల్మండ్ లీఫ్ మీద ఉంది, ఇప్పుడు చూడండి ఎట్లా వస్తుంది అది. సో ఇప్పుడు నేను ఫీమేల్ని దీంట్లో వేసాను పార్టీషన్లో. మెయిల్ అగ్రెషన్ చూసుకోండి ఒకసారి. మెయిల్ అంత అగ్రెషన్తో ఉన్నప్పుడు మనం డైరెక్ట్ పార్టీషన్లో కాకుండా డైరెక్ట్ వదిలేసినట్టయితే మెయిల్ ఫీమేల్ని చంపేసే ఛాన్సెస్ ఎక్కువ. అండ్ ఫీమేల్ కూడా ఇక్కడ యాక్టివ్ ఉంది అండ్ అగ్రెషన్ ఫుల్ చూపిస్తుంది చూడండి. మెయిల్ ఫ్లేర్ చేసినట్టే ఫీమేల్ ఫ్లేర్ చేస్తుంది. సో రెండు ఇప్పుడు ఇంత హైపర్ యాక్టివ్గా ఉన్నప్పుడు మనము పార్టీషన్లో యాడ్ చేయకుండా డైరెక్ట్ యాడ్ చేసినట్టయితే డైరెక్ట్ ఇద్దరు బాక్సర్స్ని మనం ఒక రింగ్లో వదిలేసినట్టు అంతే. అవి కొట్టుకుని ఏదో ఒకటే మిగులుతుంది ఆ రెండిట్లో. సో ఇలా పార్టీషన్లో పెట్టిన తర్వాత మనం వెయిట్ చేయాలన్నమాట. ఎప్పుడు వరకు వెయిట్ చేయాలంటే ఎప్పుడైతే మెయిల్ బెట్ట అనేది బబుల్ నెస్ట్ చేయడం స్టార్ట్ చేస్తుందో అప్పుడు వరకు వెయిట్ చేయాలి. మెయిల్ బెట్ట అనేది ఇంకా ఇప్పుడు ఫీమేల్ చూస్తుంది కదా, ఇంకా బబుల్ నెస్ట్ అనేది రెడీ చేయడం అయితే స్టార్ట్ చేసేస్తుంది. ఆల్రెడీ అది బబుల్ వ్రాప్ కూడా కింద కూడా వెళ్ళొస్తుంది, ఆల్రెడీ మీరు వీడియోలో చూసుకోవచ్చు. సో ఇప్పుడు మీరు ఒక 3 అవర్స్ అట్లాగే ఆ ఎక్వేరియంని అట్లాగే వదిలేసినట్టయితే, ఫీమేల్ని అట్లా పార్టీషన్లో పెట్టి అట్లాగే ఆ బ్రీడింగ్ ట్యాంక్ని వదిలేసినట్లయితే ఒక 2 or 3 అవర్స్ తర్వాత బబుల్ నెస్ట్ అనేది మీకు తెలుస్తుంది. మెయిల్ బబుల్ నెస్ట్ చేసిందా లేదా అనేది మీకు అర్థమవుతుంది. ఫీమేల్ బెట్టని పార్టీషన్లో యాడ్ చేసిన 3 గంటల తర్వాత అయితే చూశాను నేను. సో ఈ వీడియోలో క్లిప్లో చూడండి, అది క్లియర్గా బబుల్ వ్రాప్ కిందే బబుల్ నెస్ట్ అనేది చేసింది. ఆల్రెడీ అంతకుముందు కూడా చెప్పాను, మెజారిటీ కేసెస్లో బబుల్ వ్రాప్ కిందే బబుల్ నెస్ట్ అనేది చేస్తుంది అది. సో బబుల్ కౌంట్ కూడా చాలా బాగుంది. ఈ టైంలో మనము ఫీమేల్ అనేది రిలీజ్ చేసేయచ్చు. అండ్ ఫీమేల్ని నేను ఎలా రిలీజ్ చేస్తానో కూడా చూడండి, చాలా సింపుల్గా అయితే ఫీమేల్ వెళ్ళిపోతుంది. అంటే కొంతమంది ఫీమేల్ని రిలీజ్ చేసే టైంలో బబుల్ వ్రాప్ని అయితే డిస్టర్బ్ చేసేస్తారనమాట. అంటే బబుల్ నెస్ట్ అనేది డిస్టర్బ్ అయిపోతుంది. మళ్ళీ మెయిల్ అనేది మళ్ళీ బబుల్ నెస్ట్ కట్టడానికి టైం పడుతుంది. సో అలా చేయకూడదంటే మనం సింపుల్గా గ్లాస్ అనేది కింద నుంచి మనం కట్ చేసి పెట్టాం కాబట్టి జస్ట్ పైన నుంచి గ్లాస్ తీస్తే వచ్చేస్తుంది అనమాట. సో ఇప్పుడు చూపిస్తా చూడండి నేను ఎలాగో. అండ్ ఫీమేల్ కూడా కొంచెం కామ్ డౌన్ అయితే అయిపోయింది, కాకపోతే మెయిల్ అనేది ఇంకా అగ్రెషన్ అయితే చూపిస్తుంది. అయినా కానీ ఇప్పుడు ఫీమేల్ని అయితే వదిలేయచ్చు. సో జస్ట్ ఇట్లా పైనగా అయితే ఇట్లా గ్లాస్ తీసినట్టయితే ఫీమేల్ అనేది కిందకి వెళ్ళిపోతుంది. బబుల్ నెస్ట్ కూడా కొంచెం కూడా డిస్టర్బ్ అవ్వలేదు. ఇప్పుడు చూసుకోవచ్చు ఫీమేల్ అనేది కొంచెం కూల్ ఉంది, మెయిల్ అనేది డైరెక్ట్ అటాక్ చేయట్లేదు, దాని దగ్గరికి వచ్చి వెళ్ళిపోతుంది. ఇప్పుడు చూడండి మెయిల్ బెట్ట అనేది బబుల్స్ని ఇంకా డెవలప్ చేస్తుంది అనమాట. అంటే ఇంకా హెవీగా బబుల్ నెస్ట్ అనేది క్రియేట్ చేస్తుంది ఫీమేల్ని మనము రిలీజ్ చేసిన తర్వాత. ఇక్కడ చూడండి అసలు మన టబ్లో అసలు ఫైటింగే జరగట్లేదు ఫీమేల్ని వదిలిన తర్వాత. నెంబర్ ఆఫ్ కేసెస్లో ఏంటంటే మనం డైరెక్ట్ అటాక్ మెథడ్లో డైరెక్ట్ మెయిల్ని ఫీమేల్ని వదిలేసినట్టయితే ఇందాక ఫీమేల్ అగ్రెషన్ చూసారు కదా ఎంత ఉందో. సో ఫైట్ ఎక్కువ అవుతుంది, ఫైట్ ఎక్కువ అయిందంటే బ్రీడింగ్ ఫెయిల్ అవుతుంది. మనం పార్టీషన్లో యాడ్ చేసి ఒక 3 అవర్స్ గ్యాప్ ఉంచాం కాబట్టి వాటి మధ్యలో ఫైట్ అనేది లేదు మన ట్యాంక్లో. అవి రెండు బబుల్ నెస్ట్ కిందకి వెళ్తున్నాయి, చూసుకుంటూనే వస్తున్నాయి. ఇట్లాంటి కేసెస్లో ఏంటంటే బ్రీడింగ్ సక్సెస్ అవుతుంది అనమాట. నేనైతే ఇప్పుడు బ్రీడింగ్ సెటప్ని అయితే క్లోజ్ చేసేసి అయితే ఒక 12 అవర్స్ అనేది వదిలేసాను. ఈ 12 అవర్స్ మధ్యలో వచ్చి మనం వాటిని డిస్టర్బ్ చేయకూడదు. బ్రో ఒక బెస్ట్ టిప్ చెప్పు బ్రో, అన్నీ ఫాలో అవుతున్నాం బ్రో, కాకపోతే ఒక టిప్ బ్రో, అసలు నీ దగ్గర నుంచి ఒక టిప్ కావాలి బ్రో అని చాలామంది అడుగుతున్నారు. సో అందరికైతే ఒక టిప్ చెప్పబోతున్నాను, కొంచెం క్లియర్ అండ్ క్లారిటీగా అయితే కొంచెం వినండి అనమాట. అది వచ్చేసరికి డిస్టర్బ్ చేయకండి వాటిని. ఇప్పుడు మనం బ్రీడింగ్కి సెట్ చేస్తాం కదా, పద్దానికి వెళ్ళి ఆ మూత ఓపెన్ చేసి ఓకే ఇవి ఎగ్స్ పెట్టినాయా లేదా, లేకపోతే ఎక్వేరియం దగ్గర కూర్చొని ఓకే ఇవి ఎగ్స్ పెట్టినాయా లేదా, ఓకే పెడతానే వీడియో తీసుకోవాలి అనే పనులు చేయకండి. ఎందుకంటే అవన్నీ చేయడం మూలంగా అవి డిస్టర్బ్ అయ్యి ఒక్కొక్కసారి ఎగ్స్ని అవే తినేస్తాయి, ఎగ్స్ లేజేస్తాయి. కాకపోతే అవి స్ట్రెస్లోకి వెళ్ళిపోయి పద్దానికి డిస్టర్బెన్స్గా ఉందని ఎగ్స్ని తినేస్తాయి. అట్లా చేయకుండా నేను ఆల్రెడీ ఇక్కడ టైం చూశారు కదా, నైట్ టైంలో నేను ఫీమేల్ని రిలీజ్ చేశాను. శుభ్రంగా వెళ్ళి పొడుగుని పోయి పొద్దున్నే వచ్చి చూసుకుంటాను. మార్నింగ్ టైం ఈ గ్యాప్లో మనం నిద్రపోయి ఉంటాం, వాటిలో వచ్చి గెలికి పద్దాన్ని చూడాల్సిన అవసరం లేదు. మార్నింగ్ టైంలో లెగిసిన తర్వాత మనం చూసుకున్నట్టయితే ఓకే బబుల్ నెస్ట్లో ఎగ్స్ ఉన్నాయంటే సక్సెస్ అయినట్టు, లేవంటే ఫెయిల్ అన్నట్టు. సో దీంట్లో మనం వాటిని ఎక్కడ డిస్టర్బ్ చేయలేం కదా నైట్ టైం బ్రీడింగ్ పెడితే. అందుకే నేను నైట్ టైం ఫీమేల్ వదలమని చెప్పాను.
ఓకేనా? అందరికీ అయితే మంచి బెస్ట్ టిప్ ఇచ్చానా? ఇది వచ్చేసరికి డే 2 అండ్ టైం కూడా స్క్రీన్ మీద ఇస్తున్నాను చూసుకోండి. టైం అందుకే చూసుకుంటూ ఉండమని చెప్తున్నాను. ఎందుకంటే మీకు ఒక ఐడియా వస్తది నేను ఏ టైంలో బ్రీడ్ చేశాననేది. నేను బబుల్ నెస్ట్ చూసినప్పుడైతే నాకు కొన్ని ఎగ్స్ అనేది కనిపించింది. కొంచెం తక్కువ క్వాంటిటీలో నేను ఎగ్స్ అనేది కనిపించింది. బబుల్ నెస్ట్ గానీ ఇంకొంచెం థిక్‌గా ఉంటే మనకు ఆ ఎగ్స్ కూడా కనపడవు. ఆ టైంలో మనం ఎలా ఐడెంటిఫై చేయాలంటే ఎగ్స్ పెట్టిందా లేదా అనేది. ఇప్పుడు మెయిల్ బెట్టని చూడండి, ఫీమేల్‌ని బయటికి రానివ్వదు. సో ఫీమేల్ ఎళ్లి ఆల్మండ్ లీఫ్ కింద దాక్కుంది. బయటకొచ్చిందంటే మెయిల్ అనేది పొట్టు కొడతది. ఇదొకటి మనం ఐడెంటిఫికేషన్ అనమాట. అండ్ మెయిల్ బెట్ట ఎప్పుడు చూసినా గానీ బబుల్ నెస్ట్ కిందే ఉంటది. అది అసలు బబుల్ నెస్ట్ వదిలి బయటకు రాదు. మన బ్రీడింగ్ సెటప్‌లో వచ్చేసరికి నియర్లీ 12 అవర్స్, 15 అవర్స్‌లో ఎగ్స్ అనేది పెట్టేసింది. చాలామంది సెటప్స్‌లో ఏంటంటే అప్ టు 36 అవర్స్ అయినా గానీ అవి ఎగ్స్ అనేది లే చేయవు. 36 అవర్స్ కన్నా ఎక్కువసేపు ఉండి అవి ఎగ్స్ లే చేయలేదంటే మీరు ఫీమేల్‌ని తీసేసి మళ్ళీ ఒక 15 డేస్ మంచి ఫుడ్ ఇచ్చి మళ్ళీ బ్రీడింగ్ అనేది రీస్టార్ట్ చేయాలి. ఇప్పుడైతే నేను ఫీమేల్ బెట్ అనేది తీసేస్తున్నాను. అండ్ చాలామంది వచ్చేసరికి బ్రో నా ఫీమేల్ ఎగ్స్ రిలీజ్ చేయట్లేదు బ్రో, ఫెయిల్ అవుతుంది బ్రో అంటున్నారు. మీరు ఫస్ట్ లైవ్ ఫీడ్ ఇచ్చి దాన్ని ఒక 15 డేస్ రెడీ చేసుకోండి. బ్రీడింగ్ పెట్టే ముందే ఒక 15 డేస్ మంచి ప్రోటీన్ ఉన్న ఫుడ్ ఇచ్చి వాటిని రెడీ చేసుకున్నట్లయితే అవి ఖచ్చితంగా యాక్టివ్ అండ్ హెల్దీగా ఉంటే కంపల్సరీ బెట్టాస్ అనేది బ్రీడ్ అవుతాయి. అండ్ పెట్టిన ప్రతి బెట్ట కంపల్సరీ బ్రీడ్ అవ్వాలని కేసెసే లేవన్నమాట. ఇప్పుడు మనం ఒక 100 బెట్టల్ని బ్రీడ్ చేసినట్లయితే వాటిల్లో ఒక 60% బెట్టాసే బ్రీడ్ అవుతాయి. మిగతా 40% బెట్టాస్ రీజన్స్ చాలా ఉంటాయి అవి బ్రీడ్ అవ్వకపోవడానికి. క్లైమేట్ కానీ లేదా వాటర్ కండిషన్స్ కానీ అవన్నీ మ్యాటర్స్. ఇప్పుడు ఫీమేల్ బెట్టని తీసేస్తాం కదా, ఫీమేల్ బెట్టని తీసేసిన తర్వాత ఇంకా మెయిల్ బెట్ట ఫిష్ది డ్యూటీ అనమాట. మెయిల్ బెట్ట ఫిష్ ఏం చేస్తుంది అంటే ఎగ్స్ని ఫర్టైల్ చేస్తుంది, అంటే ఎగ్స్ని హ్యాచింగ్ చేయడం స్టార్ట్ చేస్తుంది. చాలామంది వచ్చేసరికి ఫీమేల్ని తీసిన టైంలోనే మేల్ని కూడా తీసేస్తున్నారు, మెయిల్ బెట్ట ఫిష్ని. అదేంటి బ్రో మెయిల్ బెట్ట ఫిష్ని ఎందుకు తీస్తారు బ్రో తొందరగా అంటే, మెయిల్ బెట్ట అనేది ఎగ్స్ని తినేస్తుంది బ్రో, దానికోసమే మెయిల్ని కూడా తీసేసామంటున్నారు. మెయిల్ బెట్ట అనేది ఎగ్స్ని తినదు, ఎగ్స్ని హ్యాచ్ చేస్తుంది, అంటే ఫర్టైల్ చేస్తూ ఉంటుంది అనమాట. అది ఇట్లా నోట్లో పట్టుకుని ఆ ఎగ్స్ని తీసుకెళ్ళి మళ్ళీ ఇంకొక బబుల్ నెస్ట్లో ఇంకొక సైడ్ పెడుతూ ఉంటుంది. దాన్ని ఎగ్స్ని ఫర్టైల్ చేస్తుంది అనమాట అది. సో మీరు కంగారు పడాల్సిన పనే లేదు. మెయిల్ బెట్ట అనేది అప్ టు 24 అవర్స్ వరకు ఆ ఎగ్స్ని, ఈరోజు ఈ కార్నర్లో బబుల్ నెస్ట్లో ఎగ్స్ ఉన్నాయంటే మళ్ళీ తీసుకెళ్ళి వాటిని ఇంకో దగ్గర షిఫ్ట్ అనేది చేస్తుంది. అటు ఇటు మారుస్తూనే ఉంటుంది మెయిల్ బెట్ట అనేది, అంటే అది హ్యాచింగ్ చేస్తుంది అనమాట ఎగ్స్ని. మీరు కంగారు పడిపోయి మెయిల్ బెట్టని తీసేసినట్లయితే అవి హ్యాచ్ అవ్వవు ఎగ్స్ అనేది. సో మెయిల్ బెట్టకి టైమే ఉండి అప్ టు 24 అవర్స్ వరకు మెయిల్ బెట్ట, మంచి మెయిల్ బెట్ట అయితే ప్రాపర్గా హ్యాచ్ చేస్తుంది. కొన్ని మెయిల్ బెట్టస్ ఏం చేస్తాయి అంటే ఎగ్స్ని తినేస్తాయి అనమాట. అవి స్ట్రెస్లో ఉన్నట్టయితే ఎగ్స్ని తినేస్తే బ్రీడింగ్ అనేది ఫెయిల్ అయిపోతుంది. సో మనం దానికి టైం ఇవ్వాలి. అప్ టు 24 అవర్స్ దాకా టైం ఇచ్చినట్టయితే అవి హ్యాచింగ్ అనేది అవుతాయి. కొన్ని బెట్టాస్ ఏం చేస్తాయి అంటే ఎగ్స్ కౌంట్ ఎక్కువ ఉన్నట్టయితే అవి అప్ టు 36 అవర్స్ కూడా తీసుకుంటాయి అనమాట ఎగ్స్ హ్యాచ్ చేయడంలో. సో ఎవరు కంగారు పడాల్సిన అవసరం లేదు. మనమైతే 24 అవర్స్ వరకు వెయిట్ చేసామన్నమాట. 24 అవర్స్ తర్వాత ఏమైందో మీరే చూడండి. డే అండ్ టైం అయితే నేను స్క్రీన్ మీద ఇస్తున్నాను చూసుకోండి. హెల్బాయ్ బెట్టాస్ అయితే సక్సెస్ఫుల్లీ అయితే బ్రీడ్ అయినాయి అండ్ ఎగ్స్లోంచి ఫ్రైస్ కూడా హ్యాచ్ అయినాయి అండ్ ఫ్రీగా అయితే స్విమ్మింగ్ అనేది చేస్తున్నాయి. నేను ఫ్లాష్ చేస్తున్నా చూడండి, ఈ కార్నర్లో కూడా కొన్ని ఫ్రైస్ ఉన్నాయి అండ్ ఎక్కడెక్కడ కూడా కొన్ని ఫ్రైస్ ఉన్నాయి. కాకపోతే ఫ్రై కౌంట్ అనేది చాలా తక్కువ ఉంది. మన సమురైతో పోల్చుకుంటే చాలా తక్కువ అనమాట. ఇవి అరౌండ్ ఒక 50 to 60 వచ్చి ఉంటాయి. ఎందుకంటే ఇది ఫస్ట్ టైం వీటిని బ్రీడ్ చేసాం కాబట్టి కొంచెం తక్కువ అయితే వచ్చినాయి. సేమ్ ఇదే పేరెంట్స్ని మనం నెక్స్ట్ టైం మళ్ళీ ఇంకొక 20 డేస్ తర్వాత బ్రీడ్ చేసినట్లయితే ఈసారి ఫ్రై కౌంట్ అనేది ఎక్కువ వస్తుంది. దాని అప్డేట్ నేను ఇన్స్టాగ్రామ్ స్టేటస్లో అయితే పెడతాను. హెల్బాయ్ది సేమ్ ఇదే పేరుని బ్రీడ్ చేసి. ఇప్పుడు చూసుకున్నట్టయితే ఫ్రైస్ అయితే ఫ్రీగా అనేది స్విమ్మింగ్ అనేది చేస్తున్నాయి అనమాట. ఎప్పుడైతే బెట్ట ఫ్రైస్ ఫ్రీగా అనేది స్విమ్ చేస్తున్నాయో ఆ టైంలో మెయిల్ బెట్టన్ అనేది తీసేయాలి. ఇంకా మెయిల్ బెట్టన్ కానీ మనం తీయకుండా అట్లాగే ఉంచేసినట్లయితే అది ఇంకా ఫ్రైస్ని అనేది తినడం అయితే స్టార్ట్ చేసేస్తుంది. సో మనం అంత లేట్ చేయకూడదు అండ్ ఎర్లీగా కూడా తీయకూడదు. ఎప్పుడైతే ఫ్రీగా స్విమ్మింగ్ చేస్తున్నాయో ఆ టైంలో మనం మెయిల్ బెట్టన్ అయితే తీసేయాలి. నేనైతే ఇప్పుడు మెయిల్ బెట్టన్ అయితే తీసేస్తున్నాను. బెట్ట బ్రీడింగ్ అయితే సక్సెస్ఫుల్ అయిపోయింది. ఇప్పుడైతే మనం ఇంకా మెయిల్ బెట్టని అయితే తీసేస్తున్నాం. మెయిల్ బెట్టని తీసేటప్పుడు ఒకసారి దాన్ని చూసుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఒక్కొక్కసారి దాని నోట్లో ఫ్రైస్ని పెట్టేసుకుంటుంది. సో మనము అబ్జర్వ్ చేసి దాని నోట్లో ఫ్రైస్ లేని టైంలోనే మెయిల్ బెట్టన్ అనేది మనం బయటకు తీయాలి. లేకపోతే దాంతోపాటు ఫ్రైస్ కూడా వచ్చేస్తాయి అనమాట. సో చూసుకుని తీయాలి. కంక్లూజన్ ఆఫ్ ద వీడియో, ఇప్పుడైతే మనం బెట్టని సక్సెస్ఫుల్గా అయితే బ్రీడ్ చేస్తాం. కొంతమంది ఫెయిల్ అయింది బ్రో, మాది ఫెయిల్ అయింది బ్రో, దానికి రీజన్ ఏంటో చెప్పు బ్రో ఎందుకు బ్రీడ్ అవ్వట్లేదు అంటున్నారు. దానికి ఒక రీజన్ కాదు. ఇప్పుడు మీరు బెస్ట్ పెయిర్, ఇప్పుడు సేమ్ ఇదే పెయిర్ ఇది బ్రీడ్ అవ్వకుండా ఫెయిల్ అయినా కానీ దానికి రీజన్స్ వచ్చేసరికి ఒకటి క్లైమేట్ అయి ఉంటుంది. అంటే కొంచెం వాతావరణం అనేది బాగా కూల్ ఉన్నా కానీ ఒక్కొక్కసారి బ్రీడ్ అవ్వవు. మరి హీట్ ఉన్నా కానీ సమ్మర్ టైంలో చాలా ఇబ్బంది పెట్టినాయి బెట్టాస్. ఎవరి దగ్గర అంత ఈజీగా బ్రీడ్ అవ్వలేదన్నమాట. ఇది ఇప్పుడు రైనీ సీజన్ బెస్ట్ సీజనే, కాకపోతే వాటిలో కూడా ఉంటుంది అనమాట. సో వాటర్లో ఏమన్నా టెంపరేచర్ అనేది తేడాగా ఉన్నా బ్రీడ్ అవ్వవు. అండ్ ఒక్కొక్కసారి చాలా రీజన్స్ ఉంటాయి. అవి డిస్టర్బ్ అయ్యి, లేకపోతే వాటికి ప్రోటీన్ కంటెంట్ సరిపోక, లేకపోతే ఫీమేల్లో ఎగ్స్ లేక, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. సో మనం ఒక్క రీజన్ అయితే చెప్పగలం.
చేయగలుగుతాం. ఇప్పుడు మనం 10 ఇప్పుడు మనం ఒక 10 పెయిర్స్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే 10 పెయిర్స్ సేమ్ ఇదే క్వాలిటీ, ఎగ్ లోడెడ్ ఫీమేల్, మంచి యాక్టివ్ మెయిల్, మొత్తం మనం సేమ్ కండిషన్స్ ఒక 10 పెయిర్స్ ఎట్ ఏ టైం బ్రీడింగ్ పెట్టేసాం. ఒక్కొక్క దాంట్లో పెట్టి బ్రీడింగ్ పెట్టేసాం. దాంట్లో ఆ 10 పెయిర్స్లోంచి ఒక్కొక్కసారి 10 పెయిర్స్కి 10 పెయిర్స్ సక్సెస్ఫుల్ అయిపోతాయి, లేదంటే ఒక 5 పెయిర్స్ 6 పెయిర్స్ సక్సెస్ అవుతాయి అనమాట. సో మనం ఇక్కడ చూడండి, మనం అన్నిటికీ ఒకటే వాటర్ టెంపరేచర్ ఒకటే కండిషన్లో పెట్టాం, కాకపోతే కొన్ని ఫెయిల్ అవుతాయి అనమాట. దానికి డిసప్పాయింట్ అవ్వాల్సిన పనే లేదు. మళ్ళీ మీరు ఏం చేయాలంటే రీస్టార్ట్ చేయాలి. ఒక 15 to 20 days గ్యాప్ ఇచ్చి, ఈ గ్యాప్లో ఏం చేయాలంటే మంచి ప్రోటీన్ ఫుడ్ ఇచ్చి వాటిని రెడీ చేసుకోండి. ప్రోటీన్ ఫుడ్ ఆల్రెడీ ఎందాడే చెప్పుంటాను, మోయినా, గ్రిండల్ వాము, డాఫ్నియా ఇట్లాంటి ప్రోటీన్ ఫుడ్ ఇచ్చి వాటిని డెవలప్ చేసుకోండి. వాటిని గ్రూమ్ చేయండి. నీట్గా గ్రూమ్ చేసిన తర్వాత మళ్ళీ సేమ్ అదే పేరుని బ్రీడింగ్ పెట్టినట్టయితే 100% మళ్ళీ సక్సెస్ అవుతుంది. సో ఎవరు డిసప్పాయింట్ అవ్వాల్సిన పనే లేదు, అప్పుడప్పుడు అవుతూ ఉంటే. సో సక్సెస్ అయినప్పుడు ఎప్పుడైతే సక్సెస్ని తీసుకున్నామో, అది ఫెయిల్ అయినప్పుడు కూడా అది యాక్సెప్ట్ చేసి మళ్ళీ మంచిగా గ్రూమింగ్ అనేది చేసుకోవాలన్నమాట. సో ఇది వచ్చేసరికి అసలు మెయిన్ అనమాట. బెటర్ బ్రీడింగ్లో మెయిన్ టాస్క్ ఇదే. అది వచ్చేసరికి ఫ్రైస్ని కాపాడడం. బెటర్ బ్రీడింగ్ నువ్వేంది నేనేంది చిన్న పిల్లోడు కూడా చేస్తాడు. సో బెటర్ బ్రీడింగ్ మంచి పేరు ఉందంటే నువ్వేం చేయవసరం లేదు, బెటర్ బ్రీడింగ్ పెట్టేస్తే బ్రీడింగ్ అయిపోతుంది, ఫ్రైస్ కూడా వచ్చేస్తాయి. కాకపోతే మెయిన్ టాస్క్ ఏంటంటే ఫ్రైస్ని సేవ్ చేయడం. బెటర్ బ్రీడింగ్ 1% అంతే, మిగతా 99% నువ్వు బెటర్ ఫ్రైస్ని సేవ్ చేయడమే ఉంటుంది. ఎట్లా అసలు బెటర్ ఫ్రైస్ని సేవ్ చేయాలో నేను ఇప్పుడైతే చెప్తాను. అండ్ మన తెలుగులో మీరు ఆల్రెడీ ఒకసారి యూట్యూబ్లో కొట్టండి బెటర్ బ్రీడింగ్ గురించి. బెటర్ బ్రీడింగ్ ఎలా చేయాలని చెప్తారు. చిన్నపిల్లలు, నేను ఇక్కడ మా ఇంటి పక్కన చిన్నపిల్లడు ఉంటాడు, వాడితో కూడా నేను ఆ వీడియో పెట్టగలుగుతాను. కాకపోతే ఎవరైనా బెటర్ ఫ్రైస్ని సేవ్ చేయగలిగారా, వాటిని డెవలప్ చేయగలిగారా అనేది నా క్వశ్చన్ అనమాట. ఎందుకంటే నేను ఆల్రెడీ బెటర్ ఫ్రై బ్రీడింగ్ చేశాను, ఫ్రైస్ని కూడా సక్సెస్ఫుల్లీ అయితే కాపాడుతున్నాను. ఆల్రెడీ బ్లాక్ సమురాయ్ ఫ్రైస్ రెడీ అవుతున్నాయి, తొందరలో వాటిని సేల్ కూడా చేయబోతున్నాను అనమాట. సో ఫస్ట్ అయితే మనం ఇప్పుడు అసలు బెటర్ ఫ్రైస్ని అసలు ఫీడింగ్ ఎట్లా ఇవ్వాలనేది మాట్లాడుకుందాం మనం. ఇప్పుడు బెటర్ ఫ్రైస్ని అసలు ఫీడింగ్ ఏమి ఇవ్వాలి, ఎలా కేర్ చేయాలో షార్ట్ అండ్ సింపుల్గా అయితే చెప్పేస్తాను. వీడియో చాలా లెంత్ అవుతుంది. ఫస్ట్ ఫీడింగ్ గురించి మాట్లాడుకున్నట్లయితే మనం డే 3న మనం మేల్ బెట్టని తీసేసాం, ఫ్రైస్ అన్ని ఫ్రీగా స్విమ్మింగ్ చేస్తున్నాయి. మనం డే 3 డే 4 ఫుడ్ ఇవ్వకపోయినా ఏం కాదు, ఎందుకంటే దానికి ఎగ్ శాక్ ఉంటుంది కాబట్టి దానికి కావాల్సిన న్యూట్రిషన్స్ మొత్తం ఎగ్ శాక్ నుంచి తీసుకుంటుంది. డే 5న మనం వెనిగరీల్ కల్చర్ ఫీడ్ చేయాలి. వెనిగరీల్ కల్చర్ ఎలా చేసుకోవాలనేది ఇన్స్టాగ్రామ్లో పెట్టాను, ఎవరికైనా తెలియకపోతే వెళ్ళి చూడండి. సో డే 5న వెనిగరీల్ కల్చర్ మనం అప్ టు 3 to 4 times ఫీడ్ చేస్తాం పర్ డే. సో 5th, 6th, 7th 3 days మనం వెనిగరీల్ కల్చర్ ఫీడ్ చేయాలన్నమాట, వెనిగరీల్స్ని ఫీడ్ చేయాలి. సో ఫ్రై అనేది ఈ వెనిగరీల్స్ని చాలా ఈజీగా అండ్ ఇష్టంగా తింటుంది. వెనిగరీల్ యూజ్ చేయడం మూలంగా ఆల్రెడీ రిజల్ట్స్ నా సమురాయ్ వీడియోలో మీరు చూసే ఉంటారు, ఫ్రైస్ ఎట్లా డెవలప్ అయినాయి అనేది. సో మనం 3 days కంటిన్యూ వెనిగరీల్స్ని ఫీడ్ చేసిన తర్వాత దాని తర్వాత నుంచి మనం 4th day నుంచి ఆర్టిమియాకి చేంజ్ అవ్వాలి. ఎందుకంటే వెనిగరీలు ఈ 3 days తింటాయి కాబట్టి ఫ్రైస్ అనేది లైట్గా సైజ్ అనేది పెరుగుతుంది, అంటే ఆర్టిమియాని తినగలిగే సైజ్ వరకు వస్తాయి అనమాట. సో ఆర్టిమియా మనం ఫీడ్ చేయాలి. ఆర్టిమియా అంటే బేబీ బ్రెయిన్ స్ట్రిమ్స్ అనమాట. సో ఆర్టిమియాని మనం కంటిన్యూ చేయాలన్నమాట, అప్ టు ఒక 10 days వరకు కంటిన్యూ చేయాలి. ఎందుకంటే అవి కొంచెం సైజుకి వచ్చినట్లయితే బెటర్ ఫ్రైస్ మోయినా తినగలిగే సైజు వరకు వచ్చేస్తాయి అనమాట. సో మనం ఒక 10 days వరకు ఆర్టిమియాని కంటిన్యూ చేసినట్లయితే అవి కొంచెం సైజుకి వస్తే దాని తర్వాత మనం 3rd ఫీడ్ కింద మోయినా ఇవ్వాలి. ఓకే, అర్థమైందా? 3rd ఫీడ్ కింద మోయినా ఇస్తాం. ఈ మోయినా ఎన్ని రోజులు ఫీడ్ చేయాలంటే అప్ టు అవి మీరు అడల్ట్స్ అయ్యే వరకు మోయినా మీద డెవలప్ చేసుకోవచ్చు. లేదు మేము అన్ని రోజులు కంటిన్యూ మోయినా ఫీడ్ చేసుకోలేమంటే అప్ టు 1.5 month వరకు అయితే మీరు మస్ట్ అండ్ షుడ్గా మోయినా అనేది ఫీడ్ చేయాల్సిందే. అప్పుడు అవుతేనే అవి ప్రాపర్గా సైజ్గా అనేది వస్తాయి. 35 days తర్వాత మీరు గ్రిండల్ వామ్ ఇచ్చిన గ్రిండల్ వామ్ తినే స్టేజ్కి వచ్చేస్తాయి. కాకపోతే 35 days వరకు మీరు మోయినా మీదే ఉంచాలి, అప్పుడే మీరు రిజల్ట్స్ చూడగలుగుతారు. ఇంకా కంటిన్యూ చేసిన అప్ టు అడల్ట్స్ వరకు కంటిన్యూ చేసినా కానీ అవి మీకు 2.5 monthsకి మీకు అవి సైజ్గా అనేది వచ్చేస్తాయి. మీరు ఆ టైంలో సేల్ కూడా చేసేసుకోవచ్చు. సో ఇప్పుడు కేరింగ్ గురించి మాట్లాడుకుందాం, అసలు ఎట్లా కేర్ చేయాలనేది. కేరింగ్ అనేది ఏమీ లేదు, చాలా సింపుల్ అనమాట. దాంట్లో కొన్ని రెడ్ ర్యామ్సాన్ స్నేల్స్ వేయండి. రెడ్ ర్యామ్సాన్ స్నేల్స్ అందరికీ ఐడియా ఉంటుంది కదా, ఆ స్నేల్స్ వేయండి. ఆ స్నేల్స్ వేయడం మూలంగా యూస్ ఏంటంటే ఇప్పుడు ఆర్టిమియా చచ్చిపోతుంది కదా, 24 hours తర్వాత ఆర్టిమియా చచ్చిపోయి అది మొత్తం కింద పడిపోతుంది. ఈ కింద పడిపోయిన ఆర్టిమియా కొంచెం పొల్యూట్ చేస్తుంది అనమాట వాటర్ని. అట్లా పొల్యూట్ అవ్వకుండా ఈ రెడ్ ర్యామ్సాన్ స్నేల్స్ ఏం చేస్తాయి అంటే ఆ ఆర్టిమియాని తినేస్తాయి మొత్తం.
అండ్ చుట్టూరు కొంచెము ఆల్గీ కూడా ఫామ్ అవుతుంది కదా, ఆ ఆల్గీని కూడా మొత్తం తినేస్తాయి. దాని తర్వాత ఈ స్నేల్స్ వేస్టేజ్ ఉంటుంది కదా, ఆ వేస్టేజ్ని ఒకటి మనం క్లీన్ చేస్తే సరిపోతుంది అనమాట. అండ్ దీంట్లో వాటర్ ఎప్పుడు మనము ఎవ్రీ 5 డేస్కి ఒక 10% వాటర్ తీసేసి, దాంట్లో వాటర్ స్లోగా తీసేసి ఆ రిమైనింగ్ 10% ఫ్రెష్ వాటర్ మనము చాలా స్లోగా ఫిల్ చేయాలన్నమాట. సో ఇట్లా చేసుకుంటూ పోతే ఆల్రెడీ వాటర్ చేంజెస్ ఎట్లా చేయాలనేది ఇన్స్టాగ్రామ్లో నేను ప్రతిదీ ఇన్స్టాగ్రామ్లో పెట్టాను అనమాట, షార్ట్ అండ్ సింపుల్గా బెటర్ బ్రీడింగ్ది. ఆ వీడియో చూస్తే మీ అందరికీ ఒక క్లారిటీ వచ్చేస్తుంది. ఈ వీడియోలో కూడా చాలా బాగా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను నేను. సో ఈ వీడియో ఇప్పుడు దాకా ఎవరు చూసారో వాళ్ళందరికీ అయితే చాలా పెద్ద థ్యాంక్స్. అండ్ ఇంత కష్టపడి అయితే ఈ వీడియో చేశాను. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే తప్పకుండా కామెంట్లో చెప్పండి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది. అండ్ ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఇంకొక కొత్త టాపిక్తో నెక్స్ట్ వీడియోలో అయితే కలుస్తాను. అంటిల్ దెన్ బై.